చాలామందికి అనేక అనుమానాలు ఉంటూ ఉంటాయి. అవి ఏమిటయ్యి అంటే, మనం వాడేసిన బట్టలు గానీ, లేదంటే ఇంట్లో వాడిన వస్తువులు గానీ, ఏవైనా దానాలు, ధర్మాలు చేయొచ్చా? దానము తర్వాత పదం ఏంటండి? ధర్మము. అంటే ఏంటి? ధర్మాన్ని కాపాడాలంటే లేనివాడికి పెట్టవయ్య అని చెప్పి శాస్త్రవచనం కదా! అంటే ఇప్పుడు ఇద్దరు మనకి ఒక స్కంద పురాణంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం వస్తుంది. ఆ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంటుంది. అదేంటంటే ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, వినండి, బాగుంటుంది. నారద మహాముని వస్తూ ఉంటే ఇద్దరు తల్లి కూతుర్లంట పొయ్యి దగ్గర అట్టు వేసుకుంటున్నారు. చెట్టు దగ్గర పొయ్యి ఉంది, కట్టెల పొయ్యి, దాని మీద అట్లు వేసుకుంటున్నారు. ఒక అట్టేసి తల్లి వేసుకుంటుంది, మళ్ళీ కూతురు అట్టేసి తల్లికి వేస్తుంది, తల్లి వేసినట్టు కూతురికి వేస్తుంది. వాళ్ళు తిందామనే లోపు ఆ అట్టు మాయమైపోతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నేను వచ్చేటప్పుడు ఈ విధంగా జరిగింది స్వామి, ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుందని అడిగాడట నారద మహాముని. అడిగితే విష్ణుమూర్తి చెప్పారంట, వాళ్ళు చాలా పుణ్యాత్ములు, అనేక వ్రతాలు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు. ఆ వ్రతాల యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించే లోపు వాళ్ళకి ఈ దుస్థితి ఎందుకు కలిగిందంటే, ప్రతి వ్రతంలోనూ కూడా సుమంగళి పూజ చేసేటప్పుడు సుమంగళికి ఈ పసుపు కుంకుమలు ఇమ్మని చెప్పారు. పసుపు కుంకుమ ఉత్తిది ఎవరు కదా, పసుపు కుంకుమ, చీర, గాజులు, జాకెట్ పడ్డ, పువ్వులు అన్నీ కలిపి ఇస్తారు ఒక పళ్ళెల్లో పెట్టి. ఇవన్నీ ప్రతి వ్రతం చివరిలో తల్లి కూతురికి పెట్టేదంట, అదే మళ్ళీ తీసుకొచ్చి కూతురు తల్లికి పెట్టేసేదంట. అంటే వాళ్ళలో వాళ్ళే మార్చుకున్నారు తప్ప ఇంకెవరికి ఇవ్వాలి, బయట వాళ్ళకి వెళ్ళకూడదని. ఈ విధంగా జరగడం వల్ల వాళ్ళకి ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని విష్ణుమూర్తి చెప్పారట. అంటే ఎప్పుడు కూడా దానం అనేది మన ధర్మాన్ని నిలబెట్టడానికి ఉండేలా ఉండాలి. అంటే లేనివాడికి నువ్వు ఏదైనా పెట్టు, అది దానమే, మంచిదే. అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ బట్టలు ఇవ్వచ్చా, వాళ్ళ వస్తువులు ఇంట్లో ఉంచుకోవచ్చా, లేదంటే వాళ్ళు వాడిన వస్తువులు ఎవరికైనా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి. అంటే పోయిన వాళ్ళు గుర్తుగా, అంటే పోయిన వాళ్ళు ఎప్పుడు తిరిగిరారు కాబట్టి వాళ్ళ గుర్తుగా నువ్వు ఏదైనా ఉంచుకోవాలనుకుంటే ఒక వస్తువు ఉంచుకోవచ్చు. దానికి ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టుగా ఎగ్జాసిస్ట్ వచ్చేసి అదేదో దానికి ఏదో శక్తి ఉంది, అది నిన్ను ఇబ్బంది పెడుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఒక జీవి తన దేహాన్ని వదిలి పైకి వెళ్ళిపోయాడంటే ఇంకా ఈ భూమితో తనకి సంబంధం ఉండదు. ఎప్పుడైతే తనకి పితృ కార్యక్రమాలన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయో అటువంటి జీవికి ఎటువంటి దోషం ఉండదు, ఆ జీవి ఎవరిని ఇబ్బంది పెట్టదు. కాబట్టి వాళ్ళ వస్తువు ఏదైనా నువ్వు వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళని మర్చిపోలేనంత ప్రేమ వాళ్ళ మీద నీకు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? ఇది చిన్న లాజిక్ కదా, ఎవరైనా ఆలోచించాల్సింది. మామూలుగా దీనికి శాస్త్రంతో పురాణాలతో సంబంధం లేదు. నీ బుర్ర ఉంటే నువ్వు ఆలోచించవచ్చు. నేను అంతగా ఇష్టపడిన ఆ వ్యక్తి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతాడు అనేది నువ్వు ఆలోచించాలి కదా. కాబట్టి అలా ఒక వస్తువు ఏదైనా దాచుకుంటే తప్పులేదు, కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి ఇంట్లో అన్నది మ్యాండటరీ కాదు. నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అలాగే వాళ్ళు వాడిన బట్టలు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. లేదు నేను పడేద్దాం అనుకుంటే నీ ఇష్టం, అది తప్పేం లేదు. కానీ ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని ఏం లేదు, ఇవ్వచ్చు. ఎందుకంటే అందరి జీవితాలు ఒకలా ఉండవు. నేను ఎక్కడో చదివాను, మరి అది నిజమో కాదో తెలియదు కానీ ఫేస్బుక్ ఓనర్ మార్క్ జోకర్బర్గ్ గారంట రోజుకో కొత్త బట్టలు వేస్తారట. రోజు అదే డ్రెస్ అంట, సేమ్ డ్రెస్ 365 రోజులు వేస్తాడంట. ఒక రోజు వేసిన డ్రెస్ రెండో రోజు వేయడట. ఆ డ్రెస్సులన్నీ ఒక చోట పెట్టి ఎవరికో ఇస్తారట, పడేయడు ఆయన, ఇలాగే ఎవరికో ఇస్తారట. అంటే అందరి జీవితం అలా ఉండదుగా. రోజు కొత్త బట్టలు వేసుకునేంత అదృష్టం ఎవరికి ఉంటుంది? ఎవరికో ఉంటుంది. అంత అదృష్టం ఉన్నా ఎవరు వేసుకోరు. అంటే బట్టలు లేని వాళ్ళనే కాదు నేను చెప్పేది, ఎవరికి ఏది లేదో వాళ్ళకి అది ఇస్తే మంచిదే, వాళ్ళు వాడుకుంటే వాళ్ళు మంచిదే. కాబట్టి దానము అంటే కొంతమందికి ఒక అపోహ కూడా ఉంది, అపాత్ర దానం మహాపాపం అని. అంటే నువ్వు ఇచ్చే రూపాయి వాడికి సద్వినియోగం అవ్వాలి, అర్థమైందా? అంటే వాడి కుటుంబాన్ని నిలబెట్టాలి, వాడి కుటుంబం ద్వారా ధర్మాన్ని, ధర్మం ద్వారా దేశం నిలబడాలి. అంతేగాని నువ్వు ఇచ్చిన దానివల్ల వాడు ఏదో తాగేసి పడిపోతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలో అది వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే పోయిన వాళ్ళ వస్తువులు కూడా ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏం లేదు. కానీ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అన్నది మనం కొంచెం విజ్ఞతతో ఆలోచించాలి. అది